మసాలా వంకాయకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ఇప్పుడు రండి. ఈరోజు మువ్వంకాయ చేయడానికి ఐటమ్స్ చూద్దాం రండి. వంకాయలు, ఆనియన్, టమాటో, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసానండి, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసేయండి. ఉల్లిపాయ, టమాటీ, ధనియాలు, జీలకర్ర చేసిన పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, కారం, వేసుకున్నాం కదా, కొత్తిమీర, సాల్ట్, కరివేపాకు, గరం మసాలా, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం మూత పెట్టుకుందాం ఒక 5 minutes. ఒక సిమ్లో 5 minutes ఉంచుకుందాం. మూత తీసుకొని ఇప్పుడు చూద్దాం. కొంచెం ఆగాలండి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దామండి ఎంతవరకు ఫ్రై అయిందో. ఫుల్గా ఎగిపోయిందండి ఇది. నేను ఆల్రెడీ ఉడకపెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, ఉడకపెట్టి ఉంచాను. ముందుగానే పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టాను. ఈ పేస్ట్లోని వంకాయలు అనేది యాడ్ చేద్దాం. ఏం స్టఫింగ్ పెట్టక్కర్లేదండి, వంకాయలోనే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అందులోనే. కొంచెం కలుపుకుందామండి దీనికి. ఇప్పుడు బాగా కలిపాం కదండి, మూత పెట్టుకొని ఒక 10 minutes సిమ్లో పెట్టుకొని ఉంచేద్దాం. ఇప్పుడు కొంచెం మూత తీసుకొని చూద్దాం అయిపోయిందో లేదో. అయిపోయిందండి. ఇక్కడ మసాలా వంకాయ అయిపోయింది. గుత్తి వంకాయ అని కూడా అంటారు. కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. ఒక ప్లేట్లో తీసుకుందాం.
మసాలా వంకాయ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో.